ఒకరికొకరు మీరు పట్టింపు లేకుండా ఉంటే తండ్రి ఎంత బాధపడతాడో, సంఘస్థులు కూడా లేకపోతే సహవాసంలో ఫెలోషిప్ సరిగ్గా లేకపోతే, ఒకరు సుఖదుఖాల్లో ఒకరు పలకరించుకోకపోతే, ఒకరినొకరు పరామర్శ చేసుకోకపోతే దేవుడు కూడా అంతే అలా బాధపడతాడండి. అర్థమైందండి? మొదట మా ఇంటి ఏం చెప్తున్నానంటే, మీరు సంఘ సహవాసంలో వర్ధిల్లుతున్నారంటే దేవుని శరీరంలో ఒక పార్టు, కుటుంబంలో ఒక సభ్యులు. మీరు సంఘంకి వస్తున్నారంటే దేవుని కుటుంబం. ఇది ఏ కుటుంబం ఇది చెప్పండి? యు ఆర్ ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇది దేవుని కుటుంబం, తండ్రి పిల్లలు మనం. మీరు సిస్టర్ అండ్ బ్రదర్. వీఆర్ వెల్కమ్ బ్రదర్, సిస్టర్. ఎలా ఉన్నారు? ఏంటి అలా డల్గా ఉన్నావు? జస్ట్ యు ఆస్క్. పెద్దేమీ హెల్ప్ చేయక్కర్లేదు. ఒకవేళ ఉంటే తర్వాత చేయద్దు, కానీ ముందు ఆస్క్ దెమ్, ఆస్క్ హిమ్, ఆస్క్ హెర్. అడగాలి కదా. సంఘం అది కుటుంబం. సంఘం నేర్చుకోవాలండి. ఫెలోషిప్ తగ్గిపోవడం వల్ల ఈవేళ చాలామంది సంఘాలకు రాలేకపోతున్నారు. అంటే పరామర్శలు తగ్గిపోవడం వల్ల మరి చాలామంది ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు. సంఘం ఎప్పుడైతే ఒకరినొకరు పట్టించుకుంటున్నారో, ఒకరికొకరు సుఖదుఖాల్లో పాలుభొగుస్తులైన వాక్యాలు ఉన్నాయి కదా అని చెప్పడానికి టైం కాదు ఇది. పాలుభొగుస్తులు కమ్మని దేవుడు చెప్పిన మాట నెరవేర్చట్లేదో అక్కడ సంఘం వీక్గా ఉంటుంది. సంఘం బలంగా ఉండాలంటే, సంఘం ఉజ్జింపబడాలంటే సడలిని చేతులకి మనం చెయ్యూతనివ్వాలి. పడిపోయిన వాడిని లేపాలి. వాడిని విమర్శించకూడదు. సంఘంలో గాసిప్స్ ఉండకూడదు. గాసిప్స్ అంటారు తెలుసా మీకు? పుకార్లు, గాలి కబుర్లు, గాసిప్స్ అంటారు. అట్లా ఆడు ఎలాగంట, మన సంఘస్థులు ఎలాగంట, ఆ అమ్మాయి ఎలా. గాసిప్స్ అస్సలు మాట్లాడదు పక్క సహోదరుడి గురించి. అస్సలు గాసిప్స్, నీకు తెలియని విషయాలు మాట్లాడదు దయచేసి. అలా మాట్లాడడం వల్ల సహోదరి ప్రేమ తగ్గిపోద్ది. అలా మాట్లాడడం వల్ల ఒక వ్యక్తి గురించి కానీ, నీ సంఘ సహోదరుడు ఎవరి గురించి అయినా సరే, డోంట్ డిస్కస్ గాసిప్స్. గాసిప్స్ గురించి మాట్లాడితే దేవుని సహోదరుని నేరారోపణ చేసినవాడు అవుతావు. నువ్వెవరు నేరారోపణ చేయడానికి? దేవుడు చూసుకుంటాడు. వి లవ్ దెమ్ అని ప్రేమించంతే. అది సంఘం. ఇది ఫస్ట్. సహవాసం అలాగ ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కుటుంబంలాగా ఉండాలన్నాడు. బాడీలో ఇప్పుడు ఈ చెయ్యికి చూడండి, సంఘంలో స్వార్థం అనేది ఉండకూడదు. ఎందుకనంటే ఇప్పుడు కుడి చేతితో, అమ్మ వినండి, కుడి చేతితో నేను సంతకాలు పెడతాను, కుడి చేతితోటేమో డబ్బులు ఇస్తాను, కుడి చేతితోటేమో ఏలుముద్రలు వేస్తాను, కుడి చేతితో భోజనం చేస్తాను, కుడి చేతితోటే అందరికి సెకండ్ ఇస్తాను. ఎడం చేతితో కొంచెం తక్కువగా చేస్తాను, వీక్గా ఉంటాయి. ఈ చేతితో పెద్ద పని ఉండదు. అయినంత మాత్రాన్ని ఎడం చేయి అన్న బాధపడుతుంది అంటారా? కుడి చేయి అన్న ఎక్కువగా ఉంటుంది అంటారా? ఉండదు. రెండు కలిసి పనిచేస్తాయి. కుడి చేయికి ఎక్కువ పని ఉంది, ఎడం చేయికి తక్కువ పని ఉందని ఏం ఫీల్ అవ్వో. రెండు కలిసి పనిచేస్తాయి, రెండు చప్పట్లు కొడతాయి, రెండు ప్రేమిస్తాయి. లైక్ దట్ అదే విధంగా సంఘం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకని అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సంఘం అంటే ఏంటి చెప్పండి, అందరూ చెప్పాలి. మీరు సహవాసం అంటే ఏంటి? క్రీస్తు శరీరంలో ఒక భాగం, ఒక ఆర్గన్, ఒక వ్యక్తివి, ఒక కుటుంబంలో ఒక సభ్యురాలివి. కాబట్టి సంఘస్థులందరూ ఎవరు చెప్పండి? నీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహవాసంలో అందరినీ పలకరించాలి, అందరితో మాట్లాడాలి, అందరి సుఖదుఖాల్లో పాలు పంపులు పొందాలి, అందరి ఇంట్లో కార్యక్రమాలకు వెళ్ళాలి, అందరితో మంచిగా ఉండాలి, అందరి గురించి చెడ్డుగా మాట్లాడకూడదు, గాసిప్ చెప్పకూడదు. దేవుడు చెప్పాడు, నేను కాదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్కి వచ్చినప్పుడు సంఘము వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటంటే, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. అమ్మా, సంఘములో ఏం దొరుకుతుందంటే ఆదరణ. ఏం చేయాలండి సంఘస్థులు? మీరిప్పుడు చేయుచున్నట్లుగానే మీరు ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి. సంఘంలోకి వస్తే ఏం జరుగుతుందంటే ఒకళ్ళకొకళ్ళకి ఆదరణ దొరుకుతుందట. ఒంటరిగా ఉన్నవాడు ఆదరణ పొందలేడండి. ఒంటరిగా లోన్లీగా ఉన్నవాడు పిచ్చోడు అయిపోతాడు. మీరు ఎప్పుడైనా సరే డాక్టర్ గారు చెప్తారు, అతను ఒంటరిగా ఉంటున్నాడు, కొంచెం 10 మందిలో తిప్పండి, ఊళ్ళో తిప్పండి, 10 మందితో తిప్పండి, లేకపోతే అతను మైండ్ బ్లాక్ అయిపోయి అతను ఏమైపోతాడంటే ఎక్కడికో ట్రాజడీలోకి వెళ్ళిపోయి, లేకపోతే లోన్లీనెస్ అయిపోయి మాస్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అలా చేయకండి అని చెప్తారు. ఒంటరిగా ఉండడం వల్ల ఆదరణ దొరకదు. నలుగురితో కలవలేకపోతున్నామంటే
సంఘములో కలిస్తేనే నీకు ఆదరణ, సహవాసంలోకి వస్తే పలకరింపు ఉంటుంది. ఒక ఆయన ఫస్ట్ చర్చ్కి వెళ్ళినప్పుడు అక్కడ సంఘస్థులందరూ ఆయన పలకరించడం, ఆయన కొరకు ప్రార్థన చేయడం, ఇలా బ్రదరు అలా బ్రదర్ అని చెప్పడం ఆయనకి ఎంతో నచ్చిందంట. అందుకని సహవాసానికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇప్పుడు సంఘ బిడ్డలు ఏం చేయాలంటే ఒకరికొకరు ఏం చేసుకోవాలమ్మా? ఆదరించుకొనుడి. రెండోది ఏంటంటే సంఘానికి రావటం వల్ల మనకు దొరికేది ఏంటంటే సహవాసం వల్ల ఏం దొరుకుతుందంటే ఆదరణ. ఒకళ్ళు పడిపోతే ఒకళ్ళు లేవనెత్తేదే సంఘం. వాళ్ళని విమర్శించేది కాదు. క్రిటిసైజ్, డోంట్ క్రిటిసైజ్ అదర్స్, డోంట్ క్రిటిసైజ్ ఫెలో బ్రదర్స్. నీ సహవాసంలో ఉన్న బిడ్డల్ని క్రిటిసైజ్ చేయకు. క్రిటిసైజ్ అంటే తెలుగులో ఇతరులను విమర్శించొద్దు, ఇతరులని కించపరచొద్దు, తప్పుగా మాట్లాడుకో, దాన్ని క్రిటిసైజ్ అంట. సంఘం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు, సంఘం ఎందుకు కుంటిపడిపోతుంది, సంఘం ఎందుకు ఇలా ఉంటుందంటే ఇతరులకి ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్ లేదు. యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్. నువ్వు నిజమైన బిలీవర్ అయితే, నిజమైన విశ్వాసం అయితే, నిజమైన క్రైస్తుడు అయితే నువ్వేం చేయాలంటే ఇతరులకి క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి కొరకు వాళ్ళని ఆదరించాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళని ఏం చేయాలండి? మీరు ఆదరించుట. అందరూ అనండి. రెండో మాట ఏంటమ్మా? ఎవరినన్నా ఆదరించారా? ఎవరికైనా వాక్యం చదువుకోమని చెప్పారా? నువ్వు చదివితే కదా చెప్పడానికి, అది కథ. అక్కడ ఎవరికైనా ప్రార్థన చేసుకోమని చెప్పావా? బ్రదరు దెబ్బతిన్నావా, కొంచెం ప్రార్థన చేసుకో అని చెప్పావా? ఎవరికన్నా ఏం బాగాలేదా, మీ అబ్బాయికి ఏమైనా అయిందా, దేవుడు ఉన్నాడులే, కొన్ని కష్టాలు వస్తాయి, ధైర్యం చెప్పావా? అదే ఆదరణ అంటే. సంఘం అది ఇవ్వాలి. అది ఇవ్వకపోవటం వల్ల ఏమవుతుందంటే డ్రాప్ అవుట్స్ అవుతున్నారు చాలామంది. డ్రాప్ కారణం అదే. సంఘములో ఆదరణ కలగాలి. దేవుడు చెప్తున్నాడు తెస్సలోనికి రాసిన పత్రికలో, సంఘము ఒకరికొకడు ఆదరించుకొనుడి. నన్ను ఎవరు ఆదరించట్లేదండి అంటే నువ్వు ఎవరినన్నా ఆదరించావా? అది ఎవరు మట్టుకాడలే, నన్ను ఎవరు ఆదరణ అంటే ఎలాగ? అందరూ ఇదే మాట అనుకుంటే ఎలాగా? అందుకనే నిజమైన క్రిస్టియన్ అట, నిజమైన విశ్వాసం అంట, నువ్వు నిజంగా విశ్వాసం అయితే ఇతరులను ఆదరిస్తావు. అదే నువ్వు ఇతరులను ఆదరించలేకపోతున్నావు అంటే యు ఆర్ నాట్ ఫెలోషిప్ విత్ గాడ్. నువ్వు దేవునితో సహవాసం లేదు. దేవునితో సహవాసం లేనోడు సంఘంతో సహవాసం చేయలేడు. ఇంకంతే, కొటేషన్ అంతకంటే. దేవునితో సహవాసం ఉన్నవాడు సహోదరులతో సహవాసంగా ఉంటాడు. దేవునితో రిలేషన్ బాగున్నవాడు సంఘస్థులతో రిలేషన్ బాగా పెట్టుకుంటాడు. దేవునితో ప్రార్థనతో కమ్యూనికేట్ అయినాడు సంఘాన్ని గురించి పట్టించుకుంటాడు. నీ సహవాసాన్ని గురించి నువ్వు ఎప్పుడు పట్టించుకుంటావు? అట్లీస్ట్ ఒకరినైనా ప్రభువులోకి నడిపించే అనుభవం లేదు నీకు, ప్రార్థన చేసుకోమని అనుభవం లేదు నీకు, హెల్పింగ్ నేచర్ లేదు నీకు. సంఘం ఏం చేయాలనంటే కష్టకాలంలో ఉన్నవారికి, శ్రమలలో ఉన్నవారికి సంఘం ఏం చేస్తుందంటే ఆదరణ కలుగు చేస్తుంది. సపోజ్ ఎవరైనా నిద్రించారనుకోండి, ప్రభు దగ్గరికి వెళ్ళాను, సంఘం ఏం చేయాలి? అక్కడ వాళ్ళ భోజనాలు, వాళ్ళ ఆలనాపాలు మన సంఘస్థులు చూస్తున్నారు, కాదంటలేదు నేను, చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. కేవలం భోజనం పెట్టి ఊరుకుంటాం కాదు, ఇది కూర్చుని కాసేపు పలకరించి ప్రభువు దగ్గరికి వెళ్ళారు. సహవాసం, ఫెలోషిప్ విత్ దెమ్. వాళ్ళు ఆదరణ పొందుతారు. మాకు సంఘం ఉంది. ఎవరైనా వివాహం చేసుకున్నారు, లేదా ఎవరైనా ఏదైనా సంతోషకరమైన కార్యక్రమం జరుగుతున్నాయి, సంఘం అక్కడ ఉండాలా. మాకు సంఘం ఉంది, సహవాసం ఉంది, బ్రదర్స్ అందరూ వచ్చారు, చాలా హ్యాపీగా ఉందండి నాకు. ఇది కుటుంబం. ఆదరణ కలిగించేది. సుఖ దుఃఖాల్లో సుఖంలోనూ కలుసుకోవాలి, కష్టాల్లోనూ కలుసుకోవాలి. ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. అదేంటనంటే ప్రభునందు ప్రియులారా, ఒక ఆయన రోడ్డు మీద వెళ్తున్నాడు. ఆయన రోడ్డు మీద వెళ్తుంటే దొంగలు అతన్ని కొట్టి 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 అతని దగ్గర ఉన్నాయన్ని తీసేసుకుని రోడ్డు మీద పడేశారు, పక్కన పడేశారు. కొర ప్రాణంతో ఉన్నాడు. అతడు క్రైస్తవుడు. అతడు ఎవరండి? అతడు యూదుడు. అతడు యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తున్నాడు. ఈ దారిలో ఏం జరిగిందంటే ప్రమాదం వచ్చి పడింది. ఈ దారిలో ప్రమాదం రావటం వల్ల జరిగిన విషయం ఏంటంటే అతడు కొర ప్రాణంతో మొట్టమొదట వెళ్ళినోడు ఎవరమ్మా? పాస్టర్ గారు. మన సంఘస్థులు రోడ్డు మీద పడిపోయాడండి. ఏమండి వినంటున్నారా? అక్కడే పిల్లకాయలు కూడా ఎక్కడ కొట్టేసి పడేశారు మన సంఘస్థులే. మొదలు చూసింది ఎవరు? పాస్టర్ గారు.
ఎవరు సర్లే మళ్ళీ పాస్టర్ గారు బరిని డ్రిర్ని వెళ్ళిపోయాడు. ఎందుకంటే పట్టించుకోండి వెళ్ళిపోయాడు. ఎందుకని? మళ్ళీ ఆగితే మళ్ళీ ఏదైనా చేస్తే ఏదైనా తేడా వస్తుందని మళ్ళీ ఇవన్నీ కడగాలని హాస్పిటల్ తీసుకెళ్ళి గొడవ అంతా ఎందుకని పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. పాస్టర్ గారి తర్వాత ఎవరు వెళ్ళారు? సంఘ పెద్దలు వెళ్ళారట. సంఘ పెద్దలు వెళ్ళారు. ఆయన బండి వేసుకు వెళ్ళిపోయిన తర్వాత మన సంఘ పెద్దలే ఎవరాడు ఆడే వస్తానుండు, కొంచెం కంగారుగా ఉంది నాకు, వస్తానండి మార్కెట్కి ఇప్పుడే సంతకెళ్ళాలి. ఈడేం ప్రాణాలతో కూర ప్రాణాలతో ఉన్నాడు, చచ్చిలా ఉన్నాడు ఇటు. ఈయనేమన్నాడు, కూర తెచ్చుకోవాలి ఇప్పుడే 5 అయిపోయింది, ఇంటికాడ లేట్ అయిపోతాను, కూరకి వెళ్ళిపోతున్నాడు కానీ అని అలా వదిలేశాడు. ప్రేమ ఉందంటారా? ఏమన్నా నేను చెప్పింది ఇది? అమ్మ నేను చెప్పాను ఇది? ఎవరు చెప్పారు ఇది? యేసుప్రభు చెప్పారు. అక్కడ లోకాసువార్త 10వ అధ్యాయం. ఏమ్మా అంతే కదా? చదవండి మరి, చదివండి ఒకసారి, అందరూ తెరవండి ఒకసారి. ఇలాంటివి గుర్తు తెచ్చుకోవాలండి, లేకపోతే ప్రమాదం అయిపోద్ది మనకి. లోకాసువార్త 10వ అధ్యాయము చదవమ్మా. 25 నుంచి ఉందనుకుంటా. ఇంకా నిన్ను వలె నీ పొరుగుని ప్రేమించడం అంటే ఏంటంటే ఇక్కడ చెప్పేసాడు ఆయన. 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి దొంగల చేతిలో చిక్కెను. అతడు బట్టలు దోచుకుని అతను కొట్టి కొరప్రాణంతో విడిచిపెట్టిరి. అప్పుడు యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. అతను చూచి ప్రక్కగా పోయిన. అలాగుననే లేవీడొకడు ఆ చోటుకి వచ్చి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి, అమ్మా ఎవరెవరు వెళ్ళిపోయారంట? లేవీడు ఆ చోటుకు వచ్చి పక్కకి వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు చూసి పక్క వెళ్ళిపోయాడు. సంఘస్థులందరూ పక్క వెళ్ళిపోయారంట. విశ్వాసి సంఘ పెద్ద అమ్మగారు, ప్రార్థనలో ఎదిగే అమ్మగారు, పాటలు పాడే అమ్మగారు, నీతి కౌరులు చెప్పే అమ్మగారు, విశ్వాసంలో ఎదిగే అమ్మగారు, అయ్యగారు, ప్రార్థనలో ఎదిగే అయ్యగారు, పాటలు పాడే అయ్యగారు, చర్చిలో మెంబరు, అన్నీ ఏం చేస్తున్నాడు? సంఘస్థులు బాగోపోతే ఏం చేస్తున్నాడంట? మనకెందుకులే అని. ఇప్పుడు వచ్చినడు ఎవరు? సమరయుడు, మంచి సమరయుడు. ఎవరు? గుడ్ సమర్టిన్ అన్నారు. అందుకే ఆ సమరయుడితోటే ప్రపంచం అందరికీ గిఫ్ట్లు ఇచ్చారు, సమరయుడితో అనే పేరు మీద. సమరయుడికి యూదుడికి అసలు పడదండి. సమరయులు యూదులు మాట్లాడుకోరు. కులాలు ఇక్కడ ఎంత గొడవలు ఉంటాయో మన ఆంధ్రాలో, అక్కడ యూదులు సమరయులు కలరు. మీ వాళ్ళు మారు, మా వాళ్ళు మేము కలం అంటారు. నీళ్ళు కూడా తాగరు. వాళ్ళు ఇచ్చిన నీళ్ళు తాగరు, వీళ్ళు ఇచ్చిన నీళ్ళు వాళ్ళు తాగరు. అర్థమవుతుంది కదా మీకు? తాగుతారమ్మా? దేన్ని బట్టి చెప్పారు పాస్టర్ గారు? సమరయ స్త్రీని బట్టి చెప్పాను. ఓకేనా? అర్థమైంది. ఇప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళిద్దరు మాట్లాడుకోరు. ఈ సమరయుడంట ఆగిపోయి ఏం చేశాడమ్మా? అతనికి గాయాలన్నీ కట్టేసి నీళ్లు చల్లి కొంచెం ద్రాక్షారసం పట్టించి, ఆయన దగ్గర కొంచెం ద్రాక్షారసం అది కొంచెం పట్టించి రొట్టు ముక్కలు ఇచ్చి భుజం మీద వేసుకుని గాడిద మీద ఎక్కించుకుని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడట? 33వ వచనం. అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు అతను చూచిన అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెను ద్రాక్షారసం పోసి అతని గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని పూట కూలి వాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించెను. దేవునికి స్తోత్రం. సంఘం ఏం చేయాలంటే పరామర్శ చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ గాయపడినోడిని ఎక్కడ తీసుకొచ్చి పెట్టారండి? పూట కూలి వాని ఇల్లు అంటే అర్థం ఏంటంటే సంఘములో పెట్టారట. దేవునికి స్తోత్రం. గాయపడినోడిని తీసుకొచ్చి సంఘంలో పెట్టారు. సంఘం ఏం చేయాలంటే పరామర్శించాలి, గాయాలు కట్టాలి. పూటకోళ్ళ వానికి మరునాడు అతడు ఏం చెప్పాడట? 2 ధ్యానాలు ఇచ్చి పూటకోళ్ళ వానికి ఇచ్చాను. ఇతన్ని పరామర్శించము, నీకు ఇంకేమన్నా ఖర్చు అయితే నేను ఇస్తానా? నేను ప్రియులారా, సంఘం ఏం చేయాలంటే దుఃఖంలో ఉన్నవారికి, వ్యాధిలో ఉన్నవారిని ఆదరించాలి. అది సంఘం పని. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అటువంటి కార్యాలు జరుగుతున్నాయా లేదా? దేవుడు మొట్టమొదటిగా సంఘంలో మనం ఎందుకు సహవాసం చేయాలంటే క్రీస్తు సంఘములో మనం ఒక పార్ట్ కాబట్టి, ఒక అవయవం కాబట్టి, శరీరంలో. అది కుటుంబం కాబట్టి, కుటుంబంలో సభ్యులం కాబట్టి. రెండవది ఏంటంటే సంఘంలో సహవాసం చేయటం వల్ల ఆదరణ దొరుకుతుంది. సంఘస్థులందరూ కలిసి వచ్చి పలకరించడం, ప్రార్థన చేయటం, ఆదరించటం, తర్వాత వాళ్ళు కష్ట సుఖాలు అవసరమైతే నేను ఒక రైస్ ప్యాకెట్ ఇస్తానులే బాధపడకండి అని చెప్పడం,
అవసరమైతే ఏంటమ్మా ఇందాక చెప్పాను కదా, సమిష్టిగా ఉంచుకుని అక్కర కొలది వారికి ఏం చేశారంట, వాళ్ళ అక్కర కొలది, వాళ్ళకి అక్కర కొలది అంటే అతనికి ఎంత అవసరమో అక్కర కొలది. అతనికి అలా ఇల్లు కాలిపోయింది, ఒక జత బట్టలో ఒక కొండ మండ అవసరం, అక్కరది. అక్కర అంటే అవసరం ఉందా ఎలా, అది అనమాట అక్కర కొలది అంటే. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, 10,000 కట్టాలి, లేవు అతని దగ్గర, నువ్వు 10,000 నీ దగ్గర లేవు, ఒక 500 ఉన్నాయి, ఇది ఉంచి బ్రదర్ ఏదో కొంచెం ఉపయోగపడుతుంది, ఇంకా మన సంఘస్థులు ఇస్తారులే. అక్కర కొలది సహవాసములో షేరింగ్, ఇందాక చెప్పాను కదా షేరింగ్. ఎప్పుడైతే షేర్ చేసుకున్నామో మొత్తం ఆ సంఘస్థులందరూ షేర్ చేసుకోవడం వల్ల ఆ విశ్వాసం ఎప్పటికీ సంఘం యొక్క ఆ ప్రేమ, సంఘం యొక్క ఆ సహవాసం, సంఘం యొక్క ఆ యొక్క ఉపకారాన్ని ఎప్పుడు మర్చిపోదు. సంఘం ఇది మిస్ అయ్యింది. సంఘాలు ఈవేళ బలంగా అలాంటి సంఘం ఏ సంఘంగా ఉంటుందో, డిజిటల్ సంఘం రానివ్వండి, 1,00,000 మంది ఉన్నటువంటి సతీష్ గారి సంఘం రానివ్వండి, ఇంకొకరు పెట్టనివ్వండి, ఎవరూ కదలరు. ఎందుకు కదిలిపోతున్నారు అని అంటే సంఘములో ఇలాంటి రిలేషన్ లేకపోవడం వల్ల. కాబట్టి సంఘం ఏం చేయాలంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. తర్వాత ఒకళ్ళతో ఒకళ్ళు ఏం చేయాలమ్మా, సహవాసంగా ఎదగాలి, పరామర్శ చేసుకోవాలి, సంఘం ఆదరించుకోవాలి, పరామర్శించుకోవాలి, ఆదరించుకునే వాళ్ళని దేవుని వాక్యం చెప్తుంది. నేను ముగింపుకు వస్తున్నాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నెక్స్ట్ వీక్ మరలా దీన్ని కంటిన్యూ చేస్తాను, టైం లేదు కనుక. ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు సహవాసంలోకి వెళ్ళటం వల్ల పరామర్శ. మనం లేవీడిలాగా ఉండొద్దు, మనం పాస్టర్ గారి లాగా ఉండొద్దు, మనం దేవుని బిడ్డగా ఉందాం. పాస్టర్ గారు పట్టించుకోలేదు, నువ్వు పట్టించుకోకపోవడం కాదు, సంఘ పెద్దలు పట్టించుకోలేదు, నాకెందుకని నువ్వు అనుకోవడం కాదు. నువ్వు నిజమైన విశ్వాసం అయితే, దేవునితో సహవాసం ఉన్న వ్యక్తి అయితే, ఇతరుల యొక్క యోగక్షేమాలను కూడా నువ్వు పరామర్శ చేయాలి. అది దేవుని ప్రేమ. క్రీస్తు మనల్ని ప్రేమించి, క్రీస్తు మనల్ని రక్షించింది ఎందుకు, మనము ఒకరితో ఒకరు సహవాసంగా ఉంటామని, ఒకరు సుఖ దుఃఖాల్లో ఒకరు పాలి పంపులు పొందుతామని. అందుకే సంఘ సహవాసంలోకి రావాలి. అంతేగా నేను ఒంటరిగా ఉంటానండి, నేను ఉంటిగానండి, నేను ఎవరితో కలనండి, అది అలాగ ఎవరైనా చెప్తున్నారంటే ఎక్కడో తేడా కొడుతుంది అనమాట. కొంతమంది ఎలా చెప్తారంటే నేను ఒంటరిగా ఉంటానండి, నేను అందరిలో కలనండి, వాళ్ళంతా వేరండి, నేనంతా ఒకటండి. మానేసి వాళ్ళు ఎలాంటి వంకలు ఎడతారు చెప్తాను చూడండి. మానేసి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఎవరు నన్ను పలకరించరండి ఒకటి, రెండోది ఏంటంటే చర్చ్ బాగోలేదండి, మూడోది ఏంటంటే అక్కడ మ్యూజిక్ బాగోలేదండి, లేకపోతే అక్కడ ప్రసంగం బాగోలేదండి, లేకపోతే అక్కడ విశ్వాసులు బాగోలేదండి, ఏదో వంకెట్టాలి కదా. వెళ్ళిపోయినాడు. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు. సంఘములో రక్షణ పొందినవారు, బాప్తిసం పొందినవారు, ప్రత్యేకించబడిన వాడు సహవాసంలో లేకపోతే చాలా నష్టం అనిపిస్తాను. ఏంటో నష్టం చెప్పనా మీకు? ఒక ఆయనకి ఎన్ని గొర్రెలు ఉన్నాయండి? 100 గొర్రెలు. లోకాసువార్త 15వ అధ్యాయం. ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయట. 100 గొర్రెల్లో ఏ గొర్రె తప్పిపోయింది? ఒక్క గొర్రె తప్పిపోయింది. తప్పిపోవడానికి వీల్లేదు. తప్పిపోయిన గొర్రె ఏమైపోద్దండి? తప్పిపోయిన గొర్రె తప్పిపోతే ఏమవుద్దామా? మందలోకి గొర్రె వెళ్ళట్లేదు అనుకోండి, ఏ గొర్రె మందలో కలదో చెప్పనా మీకు? మందలోకి గొర్రె రావట్లేదంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా గొర్రెల మంద చూడండి అమ్మా. గొర్రెలతో దేవుడు పోల్చాడు కదా సంఘాన్ని, గొర్రెల మందను చూడండి. ఒక గొర్రె ఆగిపోయింది అనుకోండి, ఒక 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు వెనక్కి పడిపోయినా మళ్ళీ అది ఆరోగ్యం గల గొర్రె అయితే బే 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 అని నడుచుకుంటా మందలోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఏ గొర్రె మందలోకి వెళ్ళదు? జబ్బు చేసిన గొర్రె అయితే మందలోకి రాదు. ఏ విశ్వాసం అయినా సరే మందిరానికి రావట్లేదు, సహవాసానికి రావట్లేదు అంటే గొర్రెకి జబ్బు చేసిందని అర్థం. జబ్బు చేసిందనమాట. ఆత్మీయ రోగం కావచ్చు, శారీరక రోగం కావచ్చు, ఏదో ఎక్స్క్యూజేషన్స్ అంటారు ఇంగ్లీష్లో, ఏదైనా నెపాలు చెప్పచ్చు. నెపాలయ్యి నిజంగా దేవునితో కమ్యూనికేట్ అయిన వాళ్ళు ఆదివారం మందిరంతో సహవాసం లేకుండా, దేవునితో సహవాసం లేకుండా, క్రీస్తుతో సహవాసం లేకుండా, సహోదరులతో సహవాసం లేకుండా ఉండలేరు. ఒంటరిగా ఉండమనుకోండి, ఆ గొర్రెకి ఏమవుద్దంటే, ఒంటరి గొర్రె ఏమవుద్దమ్మా? ఒంటరిగా ఉన్న గొర్రె ఏమైపోద్దండి? జబ్బు చేసి పడిపోయి తోడేలు వచ్చి ఎత్తుకెళ్ళిపోద్ది. నేను చెప్పానా? బైబిల్లో ఏమన్నా ఒంటరి గొర్రెని ఏమైంది? యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒంటరిగా ఉన్న గొర్రెలకి ఏమవుతాయండి? అక్కడ 12వ వచనం, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తమ కానివందున తోడేలు వచ్చుట చూచి
గొర్రెల్ని విడిచి పారిపోను, తోడేలు ఆ గొర్రెల్ని, తోడేలు ఏం చేస్తే ఎత్తుకుపోద్ది. ఒంటరిగా ఉంటే తోడేలు రావచ్చు, ఎలుగుబంటి రావచ్చు. సంఘంలో ఉన్నాం అనుకోండి, తోడేలు వచ్చినా ఎదిరించేద్దాం. ఎవరో అందులో చూపించారు, ఒంటిగాడి కంటే 10 మంది కలిసి ఉంటే శత్రువుని బాగా ఎదిరించగలం మనం. అపవాదుని ఎదిరించాలంటే కలిసి ప్రార్థన చేయాలా. సింహం వచ్చేసింది, అమ్మా సింహం. ఇప్పుడు ఇక్కడ ఒకటే కోతు ఉంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సింహం ఒకటే మీదడిపోతుంది. ఇప్పుడు 100 కోతులు 10 కోతులు కలిసాయి. 10 కోతులు కలిసి సింహాన్ని తవరేయటం మొదలుపెట్టాయి, తిరగబడిపోవటం మొదలుపెట్టాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సంఘము కలిసి ఉంటావో, సహవాసంతో ఉంటావో, తోడేల్ని చెదరగొట్టొచ్చు. ఒంటిగా ఉన్నవాడు విజయం సాధించలేడు. ఒంటరిగా ఉన్నవాడు ప్రార్థనలో ఎదగలేడు. ఒంటరిగా ఉన్నవాడు దేవునితో సహవాసంగా ఉండలేడు. ఒంటరిగా ఉన్నవాడు మరి సంఘంతో సహవాసంగా పోగొట్టుకున్నవాడు ఏమవుతాడంటే ముళ్ళ తప్పుల్లో పడిపోతాడు. అందుకనే దేవుడు ఒంటరి గొర్రెల కోసం కూడా వెతుకుతున్నాడు. 99 గొర్రెలు విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెన్, ఒంటరి అయినా గొర్రెను వెదకెన్, సిలువ చెంత చేరిన నాడు కాలుష్యములను కడిగి, సిలువ చెంత కాలుష్యములను కడిగి, పాపిరావా పరిశుద్ధులా, పాపిరావా పరిశుద్ధులా, పాపుల గతిని పరికించితివా, పాతాళంబే వారి అంతమో, పాతాళంబే వారి అంతమో, సిలువ చెంత చేరిన నాడు కాలుష్యములను కడిగివేయో, సిలువ చెంత చేరిన నాడు కాలుష్యములను కడిగివేయో. హల్లెలూయా. ఒంటరిగా ఉంటే శత్రువు రావచ్చు, ఒంటరిగా ఉంటే తోడేలు రావచ్చు, ఒంటరిగా ఉంటే సింహం రావచ్చు. సంఘముతో కలిస్తే, సంఘం అంతా కలిసి ప్రార్థిస్తే ఆ శత్రువు పారిపోతాడు. అందుకని డోంట్ లూజ్ ఫెలోషిప్, సహవాసాన్ని పోగొట్టుకోవద్దు. నేను ముగిస్తున్నాను. ఎన్ని విషయాలు చెప్పాను నేను ఇప్పుడు? ఎన్ని చెప్పానమ్మా? 2 విషయాలు చెప్పాను, ఇంకా 3 ఉన్నాయి, వచ్చేవారు మాట్లాడతాను. కనుక సమయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు సహవాసం అంటే ఏంటి చెప్పండి. సహవాసం ఎందుకు? సహవాసం వల్ల ప్రయోజనం ఏంటి? నెంబర్ 1 ఏంటి? క్రీస్తు శరీరంలో పాలిభాగస్తురాలుగా ఉన్నావా లేదా? సహవాసంలోకి వచ్చేటి ద్వారా నీకు వచ్చే ఆశీర్వాదం ఏంటి తెలుసా? క్రీస్తు సహవాసంలో పాలిభాగస్తు. క్రీస్తు ఆర్గన్స్ అంటే ఈ అవయవాల్లో ఒక అవయవం నువ్వు, కుటుంబంలో ఒక సహోదరివి. అందుకని మనం సహవాసానికి రావాలి. ఒకవేళ క్రీస్తు శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతున్నామేమో, చెడ్డ వేరేదైనా వస్తుందేమో, కాలు తీసేసారు అంటారు కదా, అలగ్గిన అయిపోతుందేమో. నో, నువ్వు అలా బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. దేవుడు నిన్ను రక్షించుకుని దేవుని కొరకు ప్రాణం పెట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించింది ఎందుకంటే నువ్వు ఆశీర్వదించబడాలని, క్రీస్తు శరీరంలో వర్ధిల్లాలని, ఎదగాలని ఒకటి. 2వది, నువ్వు ఆదరించబడాలంటే సహవాసనకు రావాలి. సంఘస్థులందరి చేత నువ్వు ఆదరించబడతావు. సంఘం కూడా అలాగ ఆదరించే బాధ్యత చేస్తున్నారు లేదో పరీక్ష చేసుకోవాలి. అలా ఉన్నావు లేదో తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ తప్పిపోయిన గొర్రెలాగా వెళ్ళిపోతున్నామేమో, దేవుడు నీ కోసం వెతుకుతూ ఉన్నాడు. అయ్యో, నువ్వు ఒంటరిగా ఉంటే నశించిపోతావు, ఒంటరిగా ఉంటే ఆత్మీయంగా ఎదగలేవు, ఒంటరిగా ఉంటే ప్రార్థన చేసుకోలేవు, పడిపోతావు. చూడండి, ఎలోనుగా ఉన్నవాడు పాపాలు చేయడానికి అవకాశం ఉంది. సంఘంతో ఉన్నవాడు పాపం చేయలేడు, ఎందుకంటే ఒకళ్ళు హెచ్చరిస్తారు, ఒకళ్ళు గద్దిస్తారు. దయచేసి
సహవాస ఆరాధనకు మానొద్దండి. అయ్యా చాలా పనులు ఉండొచ్చు, కానీ నువ్వు ఆదివారం ఎందుకు రావాలంటే కేవలం బోధ వినడానికే కాదు, నీ పక్క సహోదరుని పలకరించడానికి, నీ పక్క సహోదరుని చూడడానికి, కనీసం ప్రార్థనకన్నా విషయం. కంగారుకి వెళ్ళిపోయి ఎవరితో నీకు నిమిత్తం లేదన్నట్టుగా ఉంటే ఇది ఫెలోషిప్ అనిపించదు, ఇది దేవుడు కోరుకున్న సంఘంగా లేదు, దేవుని ఆశీర్వాదం అక్కడ ఉండదు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమచ్చట ఉండాలన్నాడు. నీ సహవాసాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? ఏ సహవాసం పడితే ఆ సహవాసం కాదు. నువ్వు ఎక్కడ బాప్తిసం పొందావో, ఎక్కడ వాక్యం ఎదుగుతున్నావో, ఎక్కడ సంఘములో అభివృద్ధి చెందావో, ఏ దైవజుడిని నడిపిస్తున్నాడో, ఏ సంఘము నీ కొరకు ప్రార్థన చేస్తుందో, ఏ సహవాసమో అదే సహవాసంలో ఎదగాల. ఒక్కసారి నీ ప్రక్క సహోదరు గురించి నువ్వు పట్టించుకోలేని విశ్వాసవా? సహవాసం యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నావా? ప్రభువా, సహవాసాన్ని గురించి నాతో మాట్లాడేవయ్యా. అవును నాయన, నేను అనేకసార్లు సహవాసానికి దూరం అవుతున్నాను ప్రభా. నేను నిజమైన విశ్వాసన ఇంటి పక్క సహోదరుని కనీసం పలకరించలేకపోతున్నాను. నీ కాలు, నీ పిల్లేలు చిన్న గాయం అయితే ఊరుకుంటుందా? బాడీ అంతా ఎంత బాధపడుద్ది. పిల్లేల్లో చిన్న గాయం అయితే బాడీ ఊరుకుంటుందా? ఊరుకోదుగా. బాడీ ఎంత బాధపడుద్ది. క్రీస్తు సంఘం కూడా ఒక్క విశ్వాసి తప్పిపోయినా, ఒక విశ్వాసకి బాగలేకపోయినా, ఒకరు అనారోగ్యంగా ఉన్నా పట్టించుకోవాలి. ఆదరించే సంఘంగా ఉండాలా. నువ్వు కూడా ఆదరణ పొందాలా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మధ్యాహ్న సమయంలో విత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి. సహవాసాన్ని గురించిన కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడారు. విత్తబడిన వాక్యము అందరి హృదయాల్లో భద్రపరచండి. వాక్యానుసారమైన జీవితం దయచేయండి. మమ్మల్ని ప్రత్యేకంగా ఉండడానికిని, పరిశుద్ధులుగా ఉండడానికిని, సహవాసంగా ఉండడానికి మమ్మల్ని పిలిచావు. ఎందుకు మాకు సహవాసం అవసరం మాతో మాట్లాడావు. సహవాసం ఎందుకు అని అంటే ప్రభువా, నీలో బాలిభగస్తులై ఉండడానికి, క్రీస్తుని ప్రేమించేవారుగా క్రీస్తు సంఘంలో పాలిభగస్తులు అవ్వడానికి. సహవాసం ఎందుకో మాతో మాట్లాడావు. ఆదరించబడడానికిని, ఇతరుల్ని ఆదరించడానికిని. ఇట్టి సహవాసంగా మా సంఘాలను, వాక్యం విన్నవారిని సిద్ధపరచమని, విత్తబడిన వాక్యం ఫలింపచేయమని, ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.